నువ్వు ప్రభాస్ ఫ్యానా? అయితే రీల్ స్కిప్ చేయి. ఇప్పుడే రాజాసాబ్ మూవీ చూసి వచ్చానండి. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ 2026 రాజాసాబ్. నాకు ఈ మూవీలో మూడు నచ్చాయండి. రిద్ది కుమార్, మాల్విక మోహన్, నిధి అగర్వాల్. కానీ ఈ ముగ్గురు మూవీలో అవసరం లేదండి. మైండ్ గేమ్ చూపించాం అక్కడ. మరి మా ప్రభాస్ అన్నారా? ప్రభాస్ ఎక్కడ చేశాడు? అంత డూపేగా చేసింది. ముగ్గురు హీరోయిన్లు ఎందుకు ఉన్నారో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు, ఒకరు డబ్బులు ఇస్తారు, ఒకరు డబ్బులు తీసుకుంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క పాట ఉండాలి, మళ్ళీ ముగ్గురు కలిపి ఒక పాట ఉండాలి. మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఏంట్రా ఇది? ఒక హీరోయిన్ సరిపోద్దిగా, 3 పాటలు ఉండాలి, 3 హీరోయిన్లు ఉండాలి, అప్పుడే 3 వస్తుంది. ఈ మూవీ హారర్ కామెడీ అన్నారండి. ఒక్క చోట నీకు భయం అనిపించదు. ఆ గ్రాఫిక్స్ ఏంటో ఏది వర్కౌట్ అవ్వలేదండి. ఒక కామెడీ అంటారా, హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, స్కేల్తో కొడితే దెబ్బ తగలకుండా దీపిక తగులుతుందా. ఇది కామెడీ, దీనికి నవ్వాలి. కమెడియన్ సత్యాన్ని సరిగ్గా వాడుకోలేదు అనిపించిందండి. ఆ గెటప్పే చూడ్డానికి ఇంత మంచిగా అనిపించలేదు. నార్మల్గా ఉంటేనే మంచిగా ఉంటుంది, కానీ ఆ గెటప్ వేసి ఆ ఫేస్కి ఆ పళ్ళు ఆ స్పెక్స్ అస్సలు సెట్ అవ్వలేదండి అతనికి. మారుతి భయ్య, అసలు మా ప్రభాస్ని ఎలా ఒప్పించావయ్యా? అవుట్డోర్ అంటూ ఏం లేదండి, మొత్తం అంతా ఇండోరే సెట్లో తీస్తున్నాం అని చెప్తే ప్రభాస్ ఇచ్చేస్తాడండి. మళ్ళా ఈయన మల్టీ స్టార్ ఇస్తారంట. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్ తో పంచతంత్రం చేయాలని ఉంది నాకు. పంచతంత్రం మూవీ అంట. దయచేసి ఇంకా మూవీలు తీయకండి భయ్యా. మీరు మూవీ చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మొత్తం సెట్ పీస్లే, సీన్కి ఒక సెట్. అంతా ఆ రోడ్డు కానీ ఇల్లులో మొత్తం సెట్ లాగానే అనిపిస్తుంది. ఒక్కటి కూడా రియల్ లొకేషన్ అనిపించదు, అసలు ఒక్కటి కూడా రియల్ అనిపించదు. ప్రభాస్ కూడా మైక్ పట్టుకొని మండే నుంచి నార్మల్ రేట్స్, టికెట్ రేట్స్ అలా చెప్తే సాటర్డే సండే ఓడిపోతాడు భయ్యా. మండే నుంచి ట్రైలర్లో ఉన్న సీన్స్ అన్ని యాడ్ చేస్తున్నారు, వచ్చేయండి అంటాడు. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్లు అన్ని పోయిన వాళ్ళంతా ఎవరన్నా. ఓకే అదే అండి రాజాసాబ్ రివ్యూ. మీరు లైట్ తీసుకోండి. ఈ సంక్రాంతి కూడా అనిల్ రావుపూడిదే. థ్యాంక్ యూ సో మచ్.